స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయి. 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నాయి. అక్టోబర్ 9న ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన మొదటి ఫేజ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఆ తర్వాత అక్టోబర్ 13న ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన రెండో ఫేజ్ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. అక్టోబర్ 23న మొదటి దశ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్ మొదటి దశలో ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయి. అయితే ఆ రోజు పోలింగ్ డేట్ అక్టోబర్ 23న మొదటి దశ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ డేట్గా ఉంది. అక్టోబర్ 27న రెండో దశ ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ఇక నవంబర్ 11న అంటే సుమారుగా నోటిఫికేషన్ నుంచి రిజల్ట్స్ వరకు నెల రోజుల సమయం, నెల రోజుల్లోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ముగియబోతోంది. అటు సర్పంచ్ ఎన్నికలకు కూడా ఇదే రకంగా నోటిఫికేషన్ జారీ చేశారు. బిఫోర్ దాట్ మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ చూస్తున్నాం. 2 దఫాలుగా ఉండబోతున్నాయి. సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 565 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అటు 5749 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అటు ఎంపీటీసీ స్థానాల కోసం 31,377 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ స్థానాల కోసం 15,302 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా 1,67,03,168 మంది ఓటర్లు కూడా ఉన్నారు. ఒకసారి డైరెక్ట్ గా ఎన్నికల కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తన నోటి వెంట నోటిఫికేషన్ సంబంధించి ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏం చెప్పారో చూద్దాం. కంప్లీట్ చేసుకున్నాం. మెయిన్గా ఇవి రెండే, వేకెన్సీస్ని గెజెట్ చేయటం, ఎలక్టరల్ రోల్స్ని పబ్లిష్ చేయటం అనేది 2 ముఖ్యమైన కార్యక్రమాలు. కాబట్టి వాటిని పూర్తి చేసుకున్న పిదప ఇప్పుడు ఈ వేకెన్సీస్కి టైం షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మీ ద్వారా అందరి ఓటర్స్కి కూడా తెలియజేయడం జరుగుతున్నది. ఈ టైం షెడ్యూల్ 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5,749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15,302 ఎంపీటీసీస్కి, 31,377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12,733 కాను, అలాగే వార్డులు 1,12,288 కాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. టైం షెడ్యూల్ కనుక మీరు చూసుకుంటే ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయము ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. రైట్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 565 జెడ్పీటీసీ స్థానాలకు గాను నోటిఫికేషన్, అట్ ది సేమ్ టైం 5,749 ఎంపీటీ స్థానాలకు నోటిఫికేషన్ని, అటు సర్పంచ్లకు సంబంధించి సుమారుగా 12,733 సర్పంచ్లకు, గ్రామ పంచాయతీలకు సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. సో 9వ తేదీన మొదటగా
మొదటి ఫేజ్ ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 9వ తేదీన మొదటి ఫేజ్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆ ఫేజ్ సంబంధించి పోలింగ్ ప్రక్రియ 23/10/2020 అంటే 23 అక్టోబర్ నాడ పోలింగ్ డేట్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి. ఇంకా సెకండ్ ఫేజ్ గురించి 13వ తేదీ నోటిఫికేషన్ ఉంటే 27వ తేదీన పోలింగ్ డేట్గా కన్ఫర్మ్ చేశారు. ఇటు ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ రెండు ఎన్నికలకు సంబంధించి రెండు ఫేజ్ ఎలక్షన్ రిజల్ట్స్ని 11వ తేదీ నవంబర్ 11న అంటే నెల రోజుల సమయం 11వ తేదీ నవంబర్న రిజల్ట్స్ విడుదల చేస్తారు. ఇక సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి గ్రామ పంచాయతీల వారీగా 12,733 గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో 3 ఫేజ్ల వారీగా నిర్ణయించారు. 3 ఫేజ్లో మొదటి ఫేజ్లో 17వ తేదీ నోటిఫికేషన్ వస్తుంది. 31వ తేదీన ఎన్నికలు ఉంటాయి, అదే రోజు రిజల్ట్స్. అది సెకండ్ ఫేజ్ విషయానికి వస్తే 21వ తేదీన సెకండ్ ఫేజ్ ఎన్నికలు ఉంటాయి. 4వ తేదీన రిజల్ట్స్, 4వ తేదీన పోలింగ్ ఉంటుంది. 21 నోటిఫికేషన్ వస్తే ఇటు థర్డ్ ఫేజ్న 25 నోటిఫికేషన్ వస్తుంది. 8వ తేదీన ఎలక్షన్స్ ఉంటాయి, అదే రోజు రిజల్ట్స్. సర్పంచ్ ఎన్నికలకైతే అదే రోజున రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు, వెంటనే లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ గురించి మాత్రమే కొంత సమయం వేచి చూడాల్సిందే. సో రెండు ఫేజ్లకు కలిపి 27వ తేదీన ఎలక్షన్స్ ప్రక్రియ ముగిస్తే, ఓటింగ్ ముగిస్తే అటు 11వ తేదీన రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు. సో ఇప్పుడు మొదలైన అసలు దసరా మొదలైంది. ఇక అటు ఎలక్షన్ కమిషన్ అధికారి చెప్పుకున్నదే అంటున్నారు, పండగ మొత్తం అయిపోయిన తర్వాత 9వ తేదీన నోటిఫికేషన్ అని చెప్పి. సో ఇప్పుడు నేను ఈ వార్త చెప్పే సమయానికి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. సో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కాబట్టి పలు నియమావళి ఉంటుంది. ఆ నియమావళి తప్పకుండా పాటించాల్సిందే. కొన్ని మనం అమౌంట్ క్యారీ చేసే విషయంలో కావచ్చు, గుమికూడే విషయాల్లో కావచ్చు, తాయిలాల విషయంలో కావచ్చు, మద్యం బాటిళ్ల విషయంలో కావచ్చు, అనేక రకాలుగా ఆంక్షలు ఉంటాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఇక 9వ తేదీ నోటిఫికేషన్, ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ 9వ తేదీన ఇస్తామని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తెలియజేశారు. సో ప్రస్తుతానికైతే 2 విడతల్లో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికలు, 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్ణయించారు. సో మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 9వ తేదీన అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీకి పార్టీల గుర్తుల వారీగా బరువు నిలిపే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా పార్టీ గుర్తులపైన పోటీ చేయబోతున్నారు అభ్యర్థులంతా కూడా. సో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది మీరు కామెంట్ చేయండి. సో ఎన్నికల నగారైతే మోగింది. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం ఒక రెఫరెండంగా దీన్ని తీసుకునే అవకాశం ఉంది. సో ప్రభుత్వం దీని ఒక రెఫరెండంగా తీసుకొని పబ్లిక్కి ఏ విధంగా అప్రోచ్ అయ్యామని చెప్పుకోవడానికి ఒక నిదర్శనం కూడా ఉంటుంది. సో 2 ఏళ్ల ప్రభుత్వానికి ప్రోగ్రెస్ రిపోర్ట్, 2 ఏళ్ల ప్రతిపక్ష పార్టీకి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్, తర్వాత రేపటి రోజున ప్రభుత్వంలోకి రావాలని తహతహలాడుతున్న ఇంకో పార్టీకి ఇది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. సో సర్పంచ్ ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి అని చెప్పి మేము ఒక పోల్ కండక్ట్ చేసాం. దాంట్లో రేవంత్కి 50% అండ్ కేసీఆర్ కూడా 50%గా పోలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ప్రతినిధి మధుకర్ సిద్ధంగా